షలోం ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనము తీర్పు తీర్చకుడి అనే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట యొక్క అసలైన ఉద్దేశాన్ని, అసలైన అర్థాన్ని మిగతా లేఖన వెలుగులో స్పష్టముగా పరిశీలించనై ఉన్నాము. ఎందుకు అనంటే ఈ వచనం అనేది మన క్రైస్తవ సమాజంలో ఎంతో ఎంతో అపార్థము చేయబడుతూ ఉన్నది, తప్పుగా అర్థము చేసుకోబడుతూ ఉన్నది. చాలా సందర్భాల్లో ఈ వచనాన్ని చాలా తప్పుగా కోట్ చేస్తూ ఉన్నారు. అందుకే మత్తయి సువార్త 7:1 తీర్పు తీర్చకుడి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఉద్దేశముతో చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు మనం ఇప్పుడు పరిశీలించనే ఉన్నాము. అంతేకాదు యోహాను సువార్త 7:24 మనం గమనించినట్లయితే అదే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఏమంటున్నారు అనంటే న్యాయమైన తీర్పు తీర్చుడి అని అంటూ ఉన్నాడు. అదేంటి, మత్తయి సువార్త 7:1 తీర్పు తీర్చకుడి అని అంటూ ఉన్నాడు, ఇక్కడేమో న్యాయమైన తీర్పు తీర్చుడి అని అంటూ ఉన్నాడు. ఇంకా గమనించినట్లయితే అపోస్తులుడైన పౌలు గారు అయితే ఒక సందర్భంలో నేను ఆల్రెడీ తీర్పు తీర్చి ఉన్నాను అని అనడమే కాకుండా సంఘంలో ఉన్న వారిని కూడా తీర్పు తీర్చండి అని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అదేంటి, ఒక దగ్గర ఒకలాగా ఇంకో దగ్గర ఇంకోలాగా ఉంది ఏంటి ఈ కాంట్రడిక్షన్, ఏంటి ఈ యొక్క వ్యతిరేక విధానము అని అనుకుంటూ ఉన్నట్లయితే దయచేసి గమనించండి, బైబిల్లో ఎక్కడ కాంట్రడిక్షన్స్ లేవు, ఎక్కడ వ్యతిరేక విధానాలు లేవు. ఒక దగ్గర ఇంకో మాట, ఇంకో దగ్గర ఇంకో మాట అన్న పరిస్థితులు లేఖనంలో ఎక్కడా లేదు. మనం అర్థం చేసుకోవడంలోనే చాలా పొరపాటు పడుతూ ఉన్నాము. సో కాబట్టి తీర్పు తీర్చకుడి అన్న మాట వెనకాల యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అసలైన ఉద్దేశాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా మన వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తూ సబ్స్క్రైబ్ చేయనట్లయితే, ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకే, ఎవరైనా మనకు తెలిసిన వారు, మన ఫ్రెండ్ కావచ్చు, మన రిలేటివ్ కావచ్చు, మనకెంతగానో సమీపముగా ఉన్న ఆప్తులు కానీ ఇదిగో పెద్ద సేవకుడు, పెద్ద బోధకుడు, పెద్ద పరిచర్య అన్న భావనతోటి వారు బోధించే తప్పుడు బోధలను అనుసరిస్తూ ఆ తప్పుడు బోధల మీద వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నట్లయితే ఆ బోధలను గురించి అవగాహన కలిగి ఉన్న మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే తమ్ముడు, అన్నయ్య, ఏంటి ఈ తప్పుడు బోధలు వింటా ఉంటున్నావు, ఇదిగో ఇది వాక్యానికి విరుద్ధమైన బోధ అని చెప్పామనుకోండి, వాళ్ళు వెంటనే ఇచ్చే రెస్పాన్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మనం ఎలా తీర్పు తీరుస్తాము, మనం ఎవరం తీర్పు తీర్చడానికి, ఇదిగో తీర్పు తీర్చడము ఆయన వంతు, తీర్పు తీర్చి మనం పాపం చేయకూడదు అనేసి వాళ్ళు వెంటనే మత్తయి సువార్త 7:1 కోట్ చేస్తారు. ఒకసారి మత్తయి సువార్త 7:1 చదువుదాం రండి. వాక్యంలో ఏముందో చూద్దాము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఇదిగో చూసావా, తీర్పు తీర్చకుడి, నువ్వు తీర్పు తీరిస్తే దేవుడు నిన్ను తీర్పు తీర్చడంట బ్రదర్, కాబట్టి మనం ఎవరం తీర్పు తీర్చడానికి అని అంటూ ఉంటారు. ఇక్కడ గమనించినట్లయితే తీర్పు తీర్చకూడదు అన్న మాట యాక్చువల్ గా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఉద్దేశంతో చెప్పాడు అనంటే మనము తీర్పు తీర్చాలి అన్న ఉద్దేశంతో చెప్పాడు. అదేంటి బ్రదర్, మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏమన్నారు మీరు అని అనుకోవచ్చు. ఎస్, మీరు విన్నది కరెక్టే. తీర్పు తీర్చకుడి అన్న మాటను మనము తీర్పు తీర్చాలి అన్న ఉద్దేశముతోటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. ఏంటి బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు మీరు, అంత స్పష్టంగా తెలుగులో తీర్పు తీర్చకుడి అనుంటే ఆ వచనము తీర్పు తీర్చమని చెబుతుందని ఎలా మాట్లాడుతున్నారు మీరు? దయచేసి గమనించండి ప్లీజ్, నిజంగా చెప్తున్నా, ఐ బెగ్ యూ పీపుల్, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను అనుకోండి. ఎందుకు అనంటే ఈ వచనం అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇది వెరీ ఫండమెంటల్ ట్రూత్. సో కాబట్టి ప్లీజ్ వెంటనే అపార్థం చేసుకోమాకండి, చివరి వరకు వినండి. ఇప్పుడు మనము ఈ యొక్క మత్తయి సువార్త 7:1 నుండి కిందికి చదువుదాము. సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా
కనపడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు తీర్చకుడి అని చెప్పిన మాట యొక్క సందర్భం ఏమిటి అనంటే వేషధారణ. వేషధారణతో కూడిన తీర్పు తీర్చమాకు అని అంటూ ఉన్నాడు. అసలే తీర్పు తీర్చొద్దు అని కాదు. ఇదిగో మనం జారత్వంలో ఉండి ఇంకో వ్యక్తి వ్యభిచారంలో ఉంటే, ఏయ్ అలా ఎలా వ్యభిచారం చేస్తావురా, నీ భార్యకి నీ భర్తకి ఎలా అన్యాయం చేస్తావు నువ్వు, దేవుడు ఊరుకుంటాడా అని నువ్వు జారత్వంలో ఉంటూ ఎదుటివాడి యొక్క వ్యభిచార పాపమును సరిచేయాలి అనేసి నువ్వు జడ్జి చేస్తూ ఉన్నట్లయితే, తీర్పు తీరుస్తూ ఉన్నట్లయితే అది వేషధారణతో కూడిన తీర్పు. నువ్వు అలా చేయడానికంటే ముందు ఫస్ట్ నీ కంట్లో ఉన్న దూలం తీసేసాయి, అప్పుడు ఎదుటివాడి కంట్లోన నలుసు తీయడానికి ప్రయత్నం చేయగాని నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంట్లోన నలుసుని తీస్తా ఉంటున్నావు అంటే అది వేషధారణ. వేషధారణతో కూడిన తీర్పు అని అంటూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. సో ఆ రకంగా తీర్పు తీర్చమాకు, ఆ రకంగా తీర్పు తీర్చినట్లయితే నీకు తీర్పు తీర్చబడదు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం దగ్గరకు వచ్చేద్దాము. ఈ యొక్క 5వ వచనం వరకు ఈ వేషధారణతో కూడిన తీర్పు తీర్చే సందర్భాన్ని మనం చూసాం కదా. 6వ వచనం దగ్గరకు వచ్చే వరకు చూడండి వాక్యం ఏమంటుందో. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధమైనది కుక్కలకు గాని పందులకు గాని వేయకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇదిగో బోధకులలో కూడా ఇటువంటి వేషధారులు ఉంటారు, విశ్వాసులలో కూడా ఇటువంటి వేషధారులు ఉంటారు. మీ అమూల్యమైన పవిత్రమైన సమయమును, ధనమును, బలమును, సామర్థ్యమును వీరి కాళ్ళ దగ్గర వేయమాకండి. విలువను అర్థం చేసుకోకుండా తొక్కి వేస్తారు. దేవుని రాజ్యం పేరిట తమ రాజ్యాన్ని కట్టుకునే వేషధారులు ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని మీరు వివేచించండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. మన బలము, మన సమయము, మన ధనము, మన సామర్థ్యము ఇటువంటి కుక్కలు పందులుగా చెప్పబడిన ఈ యొక్క వ్యక్తుల కాళ్ళ కింద త్రొక్కివేయబడకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు? ఎవరు పందుల వంటి వారు, ఎవరు కుక్కల వంటి వారు, నీవు వివేచించి తీర్పు తీర్చు అని అంటూ ఉన్నారు. మనకిచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన గుర్తులు ఇదిగో ఈ వ్యక్తిలో ఉన్నాయి, ఈ వ్యక్తి ఇటువంటి వాడు అని ఒక కన్క్లూజన్కి వచ్చాము అనంటే ఆల్రెడీ మన మైండ్ లో ఆ వ్యక్తిని గూర్చి తీర్పు తీర్చినట్టే కదా. మరి తీర్పు తీర్చకూడదు అన్న మాట ఎలా నిలబడి ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువు వారే చెబుతూ ఉన్నారు, అరే ఎవరు పందుల వంటి వారు, ఎవరు కుక్కల వంటి వారు, నీవు వివేచించి తీర్పు తీర్చు అనేసి. అంటే పైన తీర్పు తీర్చకుడి అని చెప్పబడిన మాట యొక్క అసలైన అర్థం ఏంటి అని అంటే వేషధారణతో కూడిన తీర్పు తీర్చమాకు అని అర్థం. మీరు అనుకోవచ్చు ఇలా కాదు బ్రదర్, ఇంకా వాక్యంలో ఎక్కడైనా కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు డైరెక్ట్ గా చెప్పాడా తీర్పు తీర్చును గూర్చి అని అంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం అక్కడ గమనించినట్లయితే న్యాయమైన తీర్పు తీర్చుడి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నది. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఈలాగు చేసిన వారిని గూర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను. సంఘంలో ఒకడు పాపం చేస్తా ఉంటుంటే పౌలు గారు అంటా ఉంటున్నారు, వాడిని గూర్చి నేను ఆల్రెడీ తీర్పు తీర్చి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారండి? తీర్పు తీర్చకూడదు అని అన్నారు కదా. చాలా మంది విశ్వాసులు కావచ్చు, పాస్టర్స్ కూడా కావచ్చు, అయ్యగారు అలా కాదు కదండి అని అన్నాం అనుకోండి, ఎవరైనా తోటి సహోదరుని తోటి అరే అది తప్పురా, అది తప్పుడు బోధరా అన్నాం అనుకోండి, వెంటనే అయ్యో మనం ఎవరని చెప్పడానికి, తీర్పు తీర్చకూడదు బ్రదర్, తీర్పు తీరిస్తే మనకు శాపం అనేసి ఆ వచనాన్ని చాలా తప్పుగా కోట్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారు? నేను ఆల్రెడీ తీర్పు తీర్చాను అంటున్నాడు కదా. పౌలు గారు పాపం చేస్తున్నట్ట? అంతేకాదు అదే అధ్యాయంలో మనం కొంచెం కిందికి వచ్చినట్లయితే 12, 13 వచనాలు చూద్దాం రండి. ఓకేనా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. మనం ఎవరంట? లోపలి వారికి, సంఘంలో ఉన్న వారికి తీర్పు తీర్చేది వారమంట. అంటే ఏంటి అని అంటే బ్రదర్ ఆ రకంగా తప్పు చేయమాకు, ఈ రకంగా పాపం చేయమాకు, ఇదిగో అది తప్పుడు బోధ, ఇది సంఘానికి క్షేమకరం కాదు అని మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు తీర్పు తీర్చుకోవాలి. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే అంటూ ఉన్నాడు. అంటే అర్థమైందా?
యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7:1 తీర్పు తీర్చకుడి అని అంటే అస్సలు తీర్పు తీర్చకుండా ఉండండి అని కాదు. వేషధారణతో తీర్పు తీర్చమాకరా. నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదురుని కంట్లో నువ్వు నలుసుని వెతుకుతా అంటే ఎట్లా? అది వేషధారణతో కూడిన తీర్పు. ఆ రకంగా తీర్పు తీరిస్తే దేవుడు నిన్ను తీర్పు తీర్చడు అని అంటూ ఉన్నారు అక్కడ సందర్భంలో. ఆ సందర్భాన్ని పట్టించుకోకుండా ఆ వచనాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటుంటారు. అంతేకాదు వివేచనతో కూడిన తీర్పు తీర్చే ఆ స్వభావాన్ని కలిగి ఉంటేనే సంఘములో ఎవరు కుక్కల వంటి వారు, పందుల వంటి వారు, సంఘానికి ఏది ప్రయోజనకరము, ఏది అప్రయోజనకరము, ఏది ప్రమాదకరముగా ఉన్నది అన్న అవగాహనను కలిగి ఉండి మోసాన్ని అరికట్టగలుగుతాము, భ్రష్టత్వాన్ని అరికట్టగలుగుతాము. అందుకే పౌలు గారు అంటున్నారు లోపల ఉన్న వారికి తీర్పు తీర్చండి అనేసి. ఓకే, క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఎలా తీర్పు తీర్చకూడదో ఇంకొక పాయింట్ ని మనం స్పష్టంగా చూద్దాము. ఓకేనా? మత్తయి సువార్త 7:1 ప్రకారం ఎలా తీర్పు తీర్చకూడదు? వేషధారణతో తీర్పు తీర్చకూడదు. మరొక మాట ఏంటి అని అంటే యోహాను సువార్త 7:24 మనం గమనించినట్లయితే వెలిచూపును బట్టి తీర్పు తీర్చక. వెలిచూపు అని అంటే ఏంటి? ఔటర్ అపియరెన్స్ ని బట్టి తీర్పు తీర్చకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దయచేసి గమనించండి. నేను చాలా మంది యవనస్తులతో మాట్లాడుతూ ఉంటానన్నట్టు ఈ రకంగా తప్పుడు బోధనలో ఉన్న వారిని బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే చాలాసార్లు ఏం జరిగిద్ది అని అంటే యవనస్తుల దగ్గరికి వెళ్ళి, అరే తమ్ముడు ఇదిగో ఆ వాక్యాలు వినమాకు, ఆ సేవకుని వెంబడించు మాకు. ఎందుకు అని అంటే వాక్యం ఇలా చెబుతుంది, ఆ సేవకుడు చాలా తప్పుడు బోధ చేస్తూ ఉంటున్నాడు తమ్ముడు, కావాలంటే నువ్వు ప్రూఫ్ చూడు, ఈ వచనం చూడు ఏమనుందో, ఈ వచనం ఇలా చెప్తా ఉంటుంటే ఆయనేమో అలా చెప్తా ఉంటున్నాడు, చాలా ప్రమాదం తమ్ముడు అని అంటే చాలా సార్లు చాలా మంది ఇచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసా? అన్న ఏంటన్నా ఏం మాట్లాడుతున్నారన్న మీరు? అంటే ఏంటి? ఇప్పుడు ఆయన తప్పుడు బోధకుడు అంటున్నావా? తప్పుడు ప్రవక్త అంటున్నావా? నిజంగా ఆయన తప్పుడు బోధకుడైతే, తప్పుడు ప్రవక్త అయితే అంత పెద్ద పరిచయం ఎలా జరుగుతుందన్నా? చూడు, వందల మంది యవనస్తులు వస్తా ఉంటున్నారు. ఇంత అద్భుతమైన పరిచయం ఎలా జరుగుతుందన్నా? అసలు ఇన్ని అద్భుతాలు జరుగుతాయా ఆయన తప్పుడు బోధకుడు ఈ యొక్క తప్పుడు బోధలు బోధిస్తా ఉంటుంటే? అన్న జాగ్రత్త అన్న, తీర్పు తీర్చుమాకన్నా అని అంటా ఉంటుంటారు. ఇక్కడ సమస్య ఏంటి అని అంటే మనము ఒక పరిచర్య, నిజమైన పరిచర్య, వాక్యానుసారమైన పరిచర్య అని చెప్పడానికి దేనితో కొలుస్తూ ఉన్నాము, దేనితో మెజర్ చేస్తూ ఉన్నాము అనంటే అది ఎంత పెద్ద పరిచర్య అన్నదాన్ని బట్టి కొలుస్తూ ఉన్నాము. ఎంతమంది వస్తున్నారు, ఎంత పెద్దగా కనబడుతూ ఉన్నది, ఎంత అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అన్న వాటిని బట్టి అది వాక్యానుసారమైన పరిచర్యన కాదా అని మనం కొలుస్తూ ఉన్నాం. ఇది ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి. ఎందుకు? బోధలను, పరిచర్యలను మనము సైజ్ ఆఫ్ ద మినిస్ట్రీని బట్టి కాదు కొలిచేది, ఈ సత్యాన్ని బట్టి కొలవాలి. వాక్యంలో ఉన్న సత్యాన్ని బట్టి మనం కొలవాలి. దయచేసి గమనించండి. ఒకవేళ పెద్ద పరిచర్య ఉన్నది కాబట్టి అది సత్యమైన పరిచర్య అని అనుకున్నట్లయితే 1978లో ఏం జరిగిందో తెలుసా? సౌత్ అమెరికాలో గయానా అనే నగరంలో 900 మంది విశ్వాసులు ఒక పాస్టర్ గారు చెప్పిన మాటను బట్టి మాస్ సూసైడ్ చేసుకున్నారు. కలిసి కట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఒక కారణం, ఆయన చెప్పిన బోధలను ఇదిగో ఈ వాక్యపు కొలతతో కొలవకుండా, అయ్య బాబోయ్ మా సేవకుడు నిజమైన సేవకుడు కాబట్టి ఇంత అద్భుతముగా పరిచర్య జరుగుతూ ఉన్నది, ఇంతమంది వస్తా ఉంటున్నారు, విడుదల పొందుకుంటా ఉంటున్నారు అన్న భావనలో ఉండబట్టే కట్టగట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఆ పాస్టర్ గారు బోధించాడులేండి, ఆ రకంగా ఆత్మహత్య చేసుకుంటే పరలోకం వెళ్తామనేసి. బాధాకరం ఏంటి అని అంటే ఆ రకంగా చనిపోయిన 900 మందిలో 300 మంది చిన్నపిల్లలు ఉన్నారండి. ఇంకో దగ్గర ఆఫ్రికా దేశంలో సంఘం అంతా ఫాస్టింగ్ ఉండాలని చెప్పేసి అడవులోకి తీసుకుపోయి ఆ ఫాస్టింగ్ ఉంటూ ఆకలితోటి చాలా మందిని చంపినాడు ఒక పాస్టర్ గారు. ఆ రకంగా ఫాస్టింగ్ ఉండి చనిపోతే పరలోకం వెళ్తాము అని చెప్పడం జరిగింది పాస్టర్ గారు. అంతెందుకు రీసెంట్ గా 2025లో యుగాంతం రాబోతూ ఉన్నది అని అంటే చాలా మంది, కొన్ని వందల మంది అడవులకు వెళ్ళిపోలేదా? ఇక యుగాంతం అవ్వబోతూ ఉన్నది, మనం అందరము పరలోకం వెళ్ళబోతున్నాము అనేసి అన్ని విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళి వారు ఎదురు చూడలేదా? ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని అంటే వారు పరిచర్యలను కొలిచే కొలమానాన్ని బట్టి అంత గుడ్డిగా ఎలా వెంబడిస్తూ ఉన్నారు అని అంటే ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటున్నాయి, ఇంతమంది వస్తూ ఉంటున్నారు, ఇంత అద్భుతముగా పరిచర్య జరుగుతూ ఉన్నది అని అంటే ఎస్ ఇది సత్యమైన పరిచర్యనే కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉన్నది అని తప్పుడు కన్క్లూజన్ కి తప్పుడు విధముగా కొలుచుట చేత. ఇంకొక మాట, ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు, క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు, ఎంత పెద్ద సంఘము. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా మాదే సరియైన బోధ కాబట్టి ఇదిగో మీ ప్రొటెస్టెంట్ల కంటే మేమే పెద్ద సంఘముగా ఉన్నాము అని వాళ్ళు కూడా మాట్లాడతారు. దానికి అంగీకరిస్తారా? క్యాథలిక్ లో కూడా
కొందరు కలిగి ఉన్న నిజమైన విశ్వాసాన్ని బట్టి నిజమైన అద్భుతాలు జరుగుతున్నాయి. అలా అద్భుతాలు జరుగుతున్నాయి కదా అనేసి వారి యొక్క సిద్ధాంతాన్ని మీరు ఏకీభవిస్తారా, అంగీకరిస్తారా? యెహోవా సాక్షులని ఉన్నారు. యెహోవా సాక్షులు చాలా పెద్ద డినామినేషన్ ప్రపంచవ్యాప్తంగా. మాది నిజమైన బోధ కాకపోతే, దేవుడు మా పక్షాన లేకపోతే ఇన్ని వేల మంది ఎలా రక్షింపబడతారు అని యెహోవా సాక్షులు అంటారు. మరి వారి యొక్క సిద్ధాంతాన్ని అంగీకరిస్తామా? ఇప్పుడు రీసెంట్ గా పరలోకపు తల్లి అని ఒక పనికిమాలిన శాఖ బయలుదేరింది. మనం రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువారే కాదు, తల్లి కూడా ఉన్నది. ఆ తల్లి నామంలో బాప్తిసం పొందుకుంటేనే రక్షింపబడతాము అని అంటారు. ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోవింగ్ చర్చ్ ఇన్ ద వరల్డ్ అది. ప్రపంచంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒక పనికి మాలిన శాఖ అది. వాళ్ళు కూడా అంటారు కదా, మేము చెప్పేది నిజమైన బోధ కాబట్టి ఇదిగో అనేకులు వెంబడిస్తూ ఉంటున్నారు. అందులో ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నది ఎవరో తెలుసా? యవనస్తులు. దేవుడు మా పక్షాన లేకపోతే ఇంతమంది యవనస్తులు ఎలా వస్తారు అని వాళ్ళు కూడా అడుగుతారు. దయచేసి గమనించండి, పరిచర్య ఎంత పెద్దగా ఉన్నది, ఎంతమంది వస్తూ ఉన్నారు, ఎంతమంది యవనస్తులు ఎగురుతూ ఉన్నారు, ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అన్న దానిని బట్టి ఒక పరిచర్య యొక్క సత్యశీలత అనేది ఆధారపడదు. ఒక పరిచర్య, ఒక బోధ ఎంతవరకు వాక్యానుసారముగా ఉన్నది అని కొలవాలి అనంటే ఒకే ఒక కొలమానము, ఇదిగో ఈ వాక్యం అనే కొలమానం. ఇదొక్కటే కొలమానం. దీంట్లో నుండి పరిశీలించాలి మనం. వాక్యాన్ని తెరచి ఇదిగో ఈ యొక్క వాక్యపు వెలుగులో బోధలను, పరిచర్యలను మనం పరిశీలించాలి. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి. ఏంటి అని అంటే, జస్ట్ బికాస్ యు ఆర్ బీయింగ్ యూజ్డ్ బై గాడ్ డజంట్ మీన్ దట్ యు ఆర్ అప్రూవ్డ్ బై గాడ్. దేవుడి చేత వాడబడుతూ ఉన్నంత మాత్రాన దేవుడి చేత ఆమోదింపబడ్డావు అని కాదు. దేవుడి చేత వాడబడడం వేరు, దేవుడి చేత ఆమోదింపబడడం వేరు. ఎందుకు అనంటే, యూదా కూడా దేవుడి చేత వాడబడ్డాడండి. 12 మంది అపోస్తలులకు దేవుడు అభిషేకించి బయటికి పంపించినప్పుడు ఈ 12 మంది అద్భుతాలు చేశారు, ఈ 12 మంది వాక్యాన్ని ప్రకటించారు. అందులో యూదా కూడా ఉన్నాడు. యూదా దేవుడి చేత వాడబడ్డాడు. అలా అని యూదాని దేవుడు ఆమోదించాడా? కాదు. బిలాము వాడబడలేదా దేవుడి చేత? అలా అనేసి బిలామును ఆమోదించాడా? గుర్తుపెట్టుకోండి, దేవుడి చేత వాడబడినంత మాత్రాన మనము దేవుడి చేత ఆమోదింపబడ్డాము అని కాదు. నిజంగా ఈ కాలంలో విశ్వాసులు ఎలా ఉన్నారంటే, లేదు బ్రదర్, అది తప్పు బ్రదర్, నిజంగా తప్పుడు బోధ బ్రదర్, దయచేసి మీరు ఆ యొక్క బోధకుని వెంబడించమాకండి, ఇదిగో వాక్యం చూడండి బ్రదర్, స్పష్టంగా ఉంది, మీరు రుజువులు చూడండి అని వాక్యాన్ని చూపిస్తే, ఈరోజు వాక్యాన్ని చూడడానికి ఇష్టపడకుండా మాటలతో దాడి చేయడానికి కూడా వారు వెనకడుగు వేయట్లేరు. కొంతమంది అయితే వారి పాస్టర్లను, వారి పరిచర్యలను ఏమైనా అన్నట్లయితే, అంటే వాక్యానుసారంగా మనం వాటిని అడ్డుకున్నట్లయితే బూతులు తిట్టడానికి కూడా వెనకాడని విశ్వాసులు ఉన్నారండి. నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన విశ్వాసులైతే, అవునా అన్న, ఏంటన్నా, ఏం తప్పుడు బోధ చేస్తున్నాడు ఆయన, నేను ఎక్కడ మోసపరచబడతా ఉంటున్నాను, ఏంటన్నా చెప్పండి, ఓకే ఈ వచనం ఇలా చెప్తుందా, అరే కరెక్టే అన్నా అని పరిశీలించడానికి ఇష్టపడతారు. అలా వాక్యాన్ని పరిశీలించకుండా తిరిగి వారిని సమర్థిస్తూ ఉన్నారు అనంటే ఎందుకో తెలుసా? ఫ్యానిజం. క్రైస్తవ్యంలో ఫ్యానిజం వచ్చిందండి. ఇప్పుడు లోకంలో ఉంటారు కదా, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఈ యొక్క ప్రభాస్, వీళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, మొత్తం కొట్లాడుకుంటా ఉంటుంటారు సోషల్ మీడియాలో, మా హీరో గొప్ప అంటే మా హీరో అనేసి. క్రైస్తవ్యంలో కూడా ఫ్యాన్స్ తయారైనారు పాస్టర్లకి. అయ్యా వాక్యం చూడయ్యా అనంటే వాక్యం చూడడానికి ఇష్టపడరు. నువ్వు అంత గొప్పనా, నువ్వు ఆ పాస్టర్ గాని క్వశ్చన్ చేసే అంత తోడువా? ఎందుకు? మనకి వాక్యం ప్రామాణికం కాదు. వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర పోషించేది పాస్టర్లు. దయచేసి గమనించండి, నేను ఒక దైవ సేవకుడినే. కాకపోతే ఏంటి అనంటే, దైవ సేవకుడికి మనము గౌరవము ఇవ్వాలి. మన ఆత్మీయ జీవితంలో దేవుడు వారిని ఒక అధికారిగా పెట్టి ఉన్నాడు, ఒక దూతగా పెట్టి ఉన్నాడు. వారికి ఇవ్వవలసిన గౌరవం మనం ఇవ్వాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుని స్థానాన్ని దైవ సేవకుడికి ఇవ్వకూడదు. దైవ సేవకులకు ఫ్యాన్స్ కాదు, మనము వాక్యానికి ఫ్యాన్స్ అవ్వాలండి. వాక్యానికి ఫ్యాన్స్ అవ్వాలి. సో వెలిచూపును బట్టి తీర్పు తీర్చకూడదంట. బయటికి కనిపించే విధానాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు, కానీ న్యాయమైన తీర్పు అనగా వాక్యానుసారమైన తీర్పు మనం తీర్చాలి. ఒక మాట అండి, ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ మీకు సరిగ్గా చూడలేదు, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఆ డాక్టర్ ద్వారా హాస్పిటల్ అనుకోండి. సేమ్ అదే హాస్పిటల్లో మీ తోబుట్టువులు ఎవరైనా వెళ్తూ ఉన్నారనుకోండి, వెంటనే మీరేం చేస్తారు? అరే తమ్ముడు చెల్లి వెళ్ళమాకు, హాస్పిటల్కి అస్సలు వెళ్ళమాకు, వేస్ట్ డాక్టరు, వేస్ట్ హాస్పిటల్ అది అని అంటామా అనమా? ఇప్పుడు ఒక రైస్ కొనుక్కుంటూ ఉన్నాం అనుకోండి, రైస్ కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూస్తాము, ఏది మంచి బియ్యము, ఏది ఉప్పుడు బియ్యము చూస్తామా చూడమా? అంటే
ఒకనాడు మట్టిలో కలిసిపోయి ఒక శరీరం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామే, మన శరీరంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు దాని విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటామే, ఏ డాక్టర్ ఎట్లాంటోడు, ఏ హాస్పిటల్ ఎట్లాంటిది అనేసి అంత ముందు చూపును కలిగి ఉంటామే, వాక్యం దగ్గరికి వచ్చే వరకు, మనలను నిత్యత్వంలో నిలబెట్టే వాక్యం దగ్గరకు వచ్చే వరకు, మన నిత్యత్వపు గమనాన్ని మార్చే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము తీర్పు తీర్చకు బ్రదర్ అని సింపుల్ గా కొట్టిపడేస్తాం. దీన్నే దేవుడు ఏమంటాడంటే వేషధారణ అని అంటాడు. మీరు మాత్రం తినే విషయంలో, హాస్పిటల్కి వెళ్ళే విషయంలో ఇది మంచిది అది చెడ్డది అని మనం తీర్పు తీర్చొచ్చు. ఆ డాక్టర్ అట్లాంటోడు, ఇదిగో ఇది మంచిది అని మనం తీర్పు తీర్చొచ్చు. వాక్యం విషయం దగ్గరికి వచ్చే వరకు, అయ్యా ఈ బోధ ప్రమాదకరము అనంటే, అవునా బ్రదర్ ఎలా చెప్తున్నావు, దేన్ని బట్టి చెబుతున్నావు, ఇదిగో ఈ వాక్యం ఇలా చెబుతుంది అని అంటే, ఆ వాక్యాన్ని వినకుండా తీర్పు తీర్చకు బ్రదర్ అని అంటాం. సో ఓకే, ఈ తీర్పు తీర్చకూడదు అన్న మాట యొక్క అసలైన అర్థం ఏంటి అనేది మీకు స్పష్టంగా అర్థమైంది అని నేను భావిస్తూ ఉన్నాను. మొదటిగా తీర్పు తీర్చకూడదు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వేషధారణతో కూడిన తీర్పు తీర్చకూడదు అని అర్థము. అసలే తీర్పు తీర్చకూడదు అని దేవుడు చెప్పట్లేదు. ఎందుకు అనంటే, యోహాను సువార్త 7వ అధ్యాయంలో న్యాయమైన తీర్పు తీర్చుడి అని అంటూ ఉన్నాడు. పౌలు గారు కూడా నేను ఆల్రెడీ తీర్పు తీర్చాను, సంఘంలో ఉన్న మీరు కూడా తీర్పు తీర్చుడి అని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు పందుల వంటి వారు, ఎవరు కుక్కల వంటి వారో జాగ్రత్తగా గ్రహించు, వివేచించు అని అంటూ ఉన్నాడు. అంటే మనం ఆల్రెడీ ఒక వ్యక్తి ఇలాంటోడు అని అంటూ ఉన్నాము అని అంటే తీర్పు తీర్చినట్టే కదా అర్థం. అండ్ మరొకటి ఏంటి అని అంటే, ఏ రకంగా తీర్పు తీర్చకూడదు అనంటే, ఇదిగో వెలిచూపును బట్టి తీర్పు తీర్చకూడదు, వాక్యాన్ని బట్టి తీర్పు తీర్చాలి. ఓకే, ఈ విషయాలను ఎందుకు చెప్తూ ఉన్నాను అనంటే, రానున్న రోజుల్లో మనము అనేకమైన తప్పుడు బోధలను లేఖనాల వెలుగులో పరిశీలించనై ఉన్నాము. రేపటి రోజుల్లో ఇది వాక్యానికి విరుద్ధము, ఇది తప్పుడు బోధ, ఇదిగో ఈ విధానము వాక్యానుసారమైన విధానము కాదు అని మనం చెబుతూ ఉన్నాం అనుకోండి, చాలా మంది ఏం చేస్తా ఉంటుంటారంటే కామెంట్లలో, బ్రదర్ మనం తీర్పు తీర్చకూడదు అని మాట్లాడుతూ ఉంటుంటారు. అసలు తీర్పు తీర్చకూడదు అన్న మాటకి అసలైన అర్థం తెలియకుండా. అందుకనే మన సబ్స్క్రైబర్లు అయినా కానీ, మన వీడియోస్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళైనా కానీ, ఆ తీర్పు తీర్చకూడదు అన్న మాట యొక్క అసలైన అర్థం తెలుసుకోవాలనేసే నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఓకే, మనం నెక్స్ట్ వీడియోస్ లో ఆరాధనలో నాట్యము ఎంతవరకు వాక్యానుసారము అనేది హెబ్రీల కోణంలో, క్రీస్తును నమ్మే యూదుల కోణంలో స్పష్టముగా చూడబోతూ ఉన్నాము. ఆది అపోస్తలుల సంఘము ఈ నాట్యాన్ని ఎలా అర్థం చేసుకుంది అనేది మనం స్పష్టంగా చూడబోతున్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు ప్రతి ఒక్కరూ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా, ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడము అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.